గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా గోదావరి కనిలోని సాయిబాబా ఆలయంలో భక్తి పారవశ్యంలో మునిగిన వేలాది మంది ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అన్న నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు 3000 మొక్కల పుణ్యదాయక పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ స్వయంగా మొక్కలను భక్తులకు అందించి సాయి సేవలో భాగస్వాములయ్యారు। ఇక ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది। దాదాపు 10,000 మందికి పైగా భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం విశేషం। అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం అన్నదాతల చల్లని మనసు వినమ్రతతో ప్రతి భక్తుని గుండెను తాకింది। దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సహకారంతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని నిర్వాహకులు పేర్కొన్నారు। ఈ సందర్భంగా ప్రధాన పూజారి కృష్ణమోహన్ సాయిబాబా ఆశీస్సులు ఈ లోకంలోని ప్రతి జీవికి చేరాలని కోరుకుంటున్నామంటూ భక్తులను ఆశీర్వదించారు। కార్యక్రమాన్ని నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులు పేరం రమేష్, గుమిడివెల్లి సురేష్, ఆయిత శివకుమార్ మరియు వాలంటీర్లు అందరూ అహర్నిశలు కృషి చేస్తూ తమ జీవితాలను ఆలయానికి అంకితం చేస్తున్న సేవలను సత్కరించారు। మొక్కలు అందించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు భక్తులు నిర్వాహకుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయబడింది। గురు పూర్ణిమ 20 సంవత్సరాల తర్వాత వచ్చింది। గురువారం రోజు చాలా విశేషమైన పూజలు జరిగినాయి। చాలా భక్తులతోటి వాళ్ళ సహాయ సహకారాలతోటి ఇక్కడ అన్నదానం జరిగింది। ఒక 4 నుంచి 5 క్వింటాల మధ్యలో రైసు వితరించాము। కొంత భక్తులకు ప్రసాద వితరణ జరిగింది। ఎందరో దాతలు అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఇక్కడ పరిసర ప్రాంతం నుంచి, హైదరాబాద్ నుంచి ఎందరో సహకరించి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసేలా చేకూర్చారు। వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను। అలాగే మనకు ఈ సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ మినేష్ నారాయణ టాండన్ గారు మరియు వైస్ చైర్మన్ నిమ్మ ధర్మారెడ్డి గారు మరియు పోకల ఆంజనేయులు గారు జనరల్ సెక్రటరీ, అలాగే ఈ ఐటీసీ తరఫున ఇన్ఛార్జ్ చైర్మన్ గారి తరఫున రిప్రజెంటేటివ్గా గుమ్మడివెల్లి సురేష్ గారు మనకు ఎంతో సహకారం అందించారు। అలాగే మనకు అయిత శివ ఆలయ ఫౌండేషన్ నుంచి కూడా మనకు సహాయ సహకారాలు అందించారు। ముఖ్యంగా ఏంటంటే మనకు గుడి స్టార్టింగ్ నుంచి ప్రధాన అర్చకులు మల్లెల కృష్ణమోహన్ శర్మ గారు మనకు ఎంతో సేవ చేశారు। వారు మొదటి నుంచి చేస్తూనే ఉన్నారు। వారు చాలా బాబా అనుగ్రహం ఉన్నది। వారు ఏది చెప్తే అది జరుగుతుంది ఇక్కడ చాలామంది భక్తులకు। ఈరోజు ఆ ప్రధాన అర్చకులకు పేరం రమేష్ బాబు నేను గురు పూజ చేసి ఆయనకు ఆయన సతీమణికి సత్కరించాము। అలాగే సాయంత్రం కూడా పల్లకి సేవ ఉంటుంది। సాయంత్రం హారతి తర్వాత పల్లకి సేవ, అలాగే బాబా ఊరేగింపు మన గౌతమి నగర్, శాంతినగర్ ఆ కూడలి మొత్తం చిన్న చిన్న వీధులు అన్నీ కూడా బాబా ఊరేగింపు జరుగుతుంది కోలాటంతో, డీజే సౌండ్తో। కావున భక్తులు అందరూ కూడా సహకరించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు। ఇంటింటికి బాబా గారు వస్తున్నారు కాబట్టి మంగళ హారతులతో తీర్థ ప్రసాదాలు తీసుకొని బాబా కృప పాత్రలు అవుతారని కోరుకుంటూ ముగిస్తున్నాను। జై గురుదేవ్।